హాయ్ అండి. వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో కలర్ కాటన్ బర్డ్స్ ఎలా తయారు చేసుకోవాలి, దానితో వస్త్రమాల ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కాటన్ తీసుకొని చిన్న ఉండలా చేసుకోండి. ఫస్ట్ దాన్ని మధ్యలో పెట్టేసి ఆ చిన్న బాల్ లాంటిది మధ్యలో పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఎప్పటిలా కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేశానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి కలర్ఫుల్ వస్త్రమాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ముందుగా కలుపుకున్న కలర్స్లో డిప్ చేస్తూ ఒక ప్లేట్లో పెట్టి వాటిని ఎండలో పెట్టి ఆరనివ్వండి. పూర్తిగా డ్రై అయిపోయాయండి నావి. నేను రెడ్ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చిన కలర్స్లో చేసుకోండి. వీటిని అతికించడానికి ఒక పేపర్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లూ పెట్టేసి వాటిని కొంచెం ఈ కొనలు పెద్దగా ఉన్నాయి కదా, కట్ చేసుకోండి. ఒక ఫ్లవర్కి 8 బర్డ్స్ యూస్ చేశాను నేను. ఇవి 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి 4 కట్ చేసుకోండి. మీరు కాస్త పెద్దగా కావాలంటే కొనని కట్ చేసుకున్నాం కదా, అది కట్ చేయకుండా పెద్దగా కూడా ట్రై చేయవచ్చు. చూడండి, ఒకదాని తర్వాత ఆల్టర్నేట్గా పెట్టండి. ఎల్లో కలర్ 4 తీసుకున్నాను, రెడ్ కలర్ 4 తీసుకున్నాను నేను. ఇప్పుడు మధ్యలో మీ దగ్గర ఏదైనా కుందన్ లాంటిది ఉంటే అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పేపర్ను కట్ చేసేసి అతికిచ్చేసేయండి. చూడండి, రియల్ ఫ్లవర్ లాగా ఎంత బాగుందో. ఇప్పుడు వీటన్నింటినీ మీకు ఎన్ని కావాలో అన్నీ తయారు చేసేసుకోండి. నేను 5 ఫ్లవర్స్ తయారు చేసుకున్నాను. వాటిని ఒక వైట్ పెటల్స్ లాంటిది తయారు చేసేసి కాటన్తో నేను అందులో పెట్టాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ను కట్ చేసేయండి. మీరు కాటన్ కట్ చేయకుండా ఇలా పేపర్ కట్ చేసి పేపర్లోనైనా పెట్టవచ్చు. నేను ఫస్ట్ ముందుగా పేపర్ని కట్ చేసి పేపర్ ద్వారా కాటన్ పైన పెట్టి కాటన్ కట్ చేశాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ని కాటన్ పైన పెట్టి కరెక్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. మనం చేసుకుని ఇప్పుడు వచ్చే పండగలకి ఎప్పటిలా వస్త్రం కాకుండా ఇలాంటి ఫ్లవర్గా పెట్టుకుంటే మనం వస్త్రం చేసుకుంటే చాలా బాగుంటుంది, లుక్గా కూడా ఉంటుంది. ఇలాంటివి 3 పెటల్స్ కట్ చేసుకోవాలండి. వీటిని గ్లూ సహాయంతో అతికించేసేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించండి. అలాగే మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆ బర్డ్ని కూడా పెట్టేద్దాం, ఫ్లవర్ బర్డ్స్ని కూడా మధ్యలో పెట్టేద్దాం. చూడండి చాలా లుక్గా ఉంది కదా. ఇప్పుడు మధ్యలో ఖాళీ ఉంది కదా, పేపర్ కనిపిస్తుంది. దాని మధ్యలో చిన్న బర్డ్ని చేసి వైట్ అంటించేసేద్దాం. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇప్పుడు దీన్ని గ్లూ పెట్టి అంటించేద్దాం. చూడండి రెడీ అయిపోయిందండి. మధ్యలో మీరు కుందన్ లాంటిదైనా పెట్టుకోవచ్చు, లేదంటే కుంకుమనైనా పెట్టుకోవచ్చు. ఇలాంటివి నేను 5 చేశాను. మిడిల్ పార్ట్లో ఒకటి. ఇప్పుడు వీటిని జాయింట్ చేయడానికి నేను ఉలన్ తీసుకున్నాను. మీరు నార్మల్ డైలీ వస్త్రం చేసి అయినా దానికి అంటించుకోవచ్చు. నేను ఊన్ తీసుకొని నార్మల్ దారంకైనా అని మీరు అతికించేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి అంటించేయండి. ఇలా ఉందండి వస్త్రమాల. ఎప్పట్లా కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేయండి మీరు కూడా ఈ పండగలకి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.